హాయ్ అండి. నేను మీ కరుణ కావూరి. ఈరోజు అమ్మమ్మ మాట మంచి మాట ఏమిటంటే, మనం ఎంత ధనవంతులమైనా కూడా మన ధనాన్ని చూసి మనం గర్వపడకూడదండి. అలాగే ఎదుటివాడికి లేదని చెప్పి కించపరచకూడదండి. మనం ఎంత ధనవంతులైనా మనల్ని మించిన ధనవంతులు ఇంకా గొప్పవాళ్ళు చాలామంది ఉంటారు. ఎలా అంటారా, సాయంత్రం పూట వచ్చే మిణుగురు పురుగులు ఉన్నాయి కదా, అవి అనుకుంటాయట మేమే ఈ లోకానికి అంతా వెలుతురిస్తున్నాము అనేసి. కానీ ఆ కాసేపటికే ఆ ఆకాశంలో నక్షత్రాలు వచ్చాక ఈ మిణుగురు పురుగుల గర్వం అంతా మాయమైపోతుంది, పటాపంచలు అయిపోతుంది. ఆ నక్షత్రాలు అనుకుంటాయంటే మిలమిలా మెరిసిపోతూ మా వల్లే ఈ లోకానికి అంతా కూడా వెలుగు నింపుతున్నాము అని చెప్పి అనుకుంటాయట. కానీ ఆ వెలుతురు ఎంతసేపు, నక్షత్రాలు వెలుతురు చంద్రుడి కాంతిలో అవి కూడా వెలవెలపోతాయండి, వాటి గర్వం కూడా పోతుంది. చంద్రుడు అనుకుంటాడట నా వెలుతురే ఈ లోకాన్నంతా నింపుతుంది, నా వల్లే లోకం అంతా వెలుగు నిండుతుంది అనేసి. కానీ ఎప్పుడైతే ఆ తూర్పున సూర్యుడు ఆ తూర్పున ఉదయిస్తాడో ఆ సూర్యోదయ కాంతిలో ఈ చంద్రుడు అసలు తన స్థానం ఎక్కడుందో కూడా కనిపించకుండా తెలియకుండా మాయమైపోతాడు. కాబట్టి ఎవరికి వాళ్ళే వారిని మించిన గొప్పవాళ్ళు లేరని ఎప్పుడు అనుకోకూడదు. మనకంటే ఎంత గొప్పవాడైనా అతనికన్నా ఇంకా మంచి గొప్పవాడు ఇంకొకడు ఉంటాడు. ఆ గొప్పవాడికి తలదన్నే గొప్పవాడు ఇంకొకడు ఉంటాడని తెలుసుకోవాలి. ఇదేనండి ఈవేళ నేను చెప్పదలుచుకున్నది. బాయ్.